హాయ్ హలో ఎలా ఉన్నారు? మీ జ్యోతిక అక్క. చాలామంది డిఎఫ్స్ చాలా చాలా వేదనతోని చాలా బాధతోని నాకు అంటే వాట్సాప్లో మెసేజ్ చేయడం కానివ్వండి, వాళ్ళు తన బాధనంతా చెప్పుకోవడం కానివ్వండి జరుగుతుందన్నమాట. సో అందుకని నేను స్పెషల్ వీడియో మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మేము వచ్చిన తర్వాత మాకు జీవితాంతం అంతా ఏడుస్తూనే ఉండాలి అక్క, మేము ఒకరి కోసం ఒకరు బాధపడుతూనే ఉండాలా అని చాలామంది ఈ జర్నీలో ఉన్న తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా అడగడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒకరి కోసం నేను పాయింట్స్ చెప్తాను, కొన్ని పాయింట్స్ రాసుకొని పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా మీకోసము నేను చాలా చాలా గ్యాదర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పడే వేదన, నేను పడే బాధ ఎవరు పడొద్దనేదే నాకు లోపల అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని నేను మీకోసం చాలా గూగుల్ కానివ్వండి, ఇంకా చాలా నాకు తెలిసినంత వరకు కొన్ని బుక్స్ అనేవి అవన్నీ నేను వెతకడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మీరు దయచేసి అధైర్యపడొద్దు. నాకు ఎలా మెసేజెస్ వస్తాయంటే, అక్క నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, పలువురిలో పరువు పోతుందేమో, నేను ఎలా తల ఎత్తుకొని బ్రతకాలి, తనని మర్చిపోవాలని ఎంత అనుకున్నా కానీ మర్చిపోలేకపోతున్నాను. కాకపోతే నేను తనని మర్చిపోవాలని చాలా వరకు ఎంతో ఎంతో అనుకుంటున్నాను, కానీ అసలు అవ్వడం లేదని అంటూ ఉన్నారు. అలాగే నాట్ ఓన్లీ లేడీస్ అండి, జెంట్స్ కూడా ఉన్నారు దీంట్లో. చాలామంది బ్రదర్స్ ఏడుస్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది చిన్న చెల్లెలకి నేను చెప్పేది ఒకటే. నేను కొన్ని పాయింట్స్గా నేను మీకు కొన్ని చెప్తాను. మీరు ప్రశాంతంగా చూడాలనుకుంటే చూడండి, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినాలనుకుంటే వినండి, లేకపోతే మీరు పని చేసేటప్పుడు కూడా నేను చెప్పే మాటలు విని కూడా మీరు హీల్ అవ్వచ్చు. మనకేం లేదు, మనం ఈ జర్నీలో ఉన్నప్పుడు ఒక 10 ఇలా మనము రీడింగ్స్ చూస్తూ చూస్తూ మనకు ఇష్టమైన వాళ్ళు చెప్తూ ఉంటే దాంట్లో ఒక్క మాట నచ్చినా కానీ మనము ఎంతో హీల్ అవుతాం. ఎస్, ఆఫ్ కోర్స్ మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా చెప్తే మనకు చాలా చాలా నచ్చుతుంది. అందుకని కొన్ని నేను దీంట్లో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న నిజాలు అనేది మీకు రాసుకొని వచ్చాను. దయచేసి మీరు క్షమించాలి, నేను ఎక్కువ ఆర్భాటాలకి నేను పోను. నాకున్నదల్లా ఆభరణం ఇది ఒకటే, నా శివయ్యని. అక్క నువ్వు ఏం పెట్టుకుంటావు మొహం కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఏం పెట్టుకోలేదు. నాకున్నదల్లా నా శివయ్య ఇచ్చిన గ్లో, నా కృష్ణయ్య ఇచ్చిన ఆత్మబలం, ఇంకా నా డిఎంని చూసినప్పుడు నాకు వచ్చే ఈ గ్లో. ఆయన చాలా గ్లోగా ఉంటారు. సో ఇవాళ ఆ మహానుభావుడు దర్శనం అయిందనమాట. సో ఆ గ్లో నాకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం పాయింట్లోకి వెళ్దాము. ఓకే, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒకరి కోసం ఒకరు జీవితాంతం అంతా ఏడుస్తూ ఉండాలా అనేది నిజం కాదు. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది నిజమైన ఆధ్యాత్మిక అర్థం అనమాట. ఆధ్యాత్మిక అంటే భగవంతుడితోని మనము నడవడం అనమాట. నిజంగా ఈ ప్రయాణం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే పాయింట్స్ వైజ్గా చెప్పుకుందాం మనం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ గ్రోత్. సెల్ఫ్ గ్రోత్ అంటే మన ఆత్మ అభివృద్ధి. సెల్ఫ్ గ్రోత్ అంటే డబ్బులు సంపాదించడం కాదు. నేను ఇలాగే సెల్ఫ్ గ్రోత్ అంటే ఒక సిస్టర్ అడిగినా అంటే బాగా డబ్బులు సంపాదించాలన్నమాట. అట్లా కాదు. సెల్ఫ్ గ్రోత్ అంటే మన ఆత్మ అభివృద్ధి అనమాట. మన ఆత్మ నార్మల్గా కాకుండా అభివృద్ధి పదంలో నడవడం అనమాట. ఎలా అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో దేవుడు మనల్ని, మనలోని గాయాలు, బాధలు హీల్ అవ్వడానికి అంటే కల్పిస్తారనమాట. మనకి ఎట్లాంటి బాధలు ఇస్తారంటే అది మనమే హీల్ అవ్వాలి. మనమే హీల్ అవ్వాలి. వేరే వాళ్ళతో ఎవరికి చెప్పుకోవడానికి ఎవరిని కూడా ఇయ్యరు. మన వాళ్ళు అనేది కూడా మనకు దూరం అయిపోతారు. మనం ఒంటరి వాళ్ళం అయిపోతాము. నాకు నిన్న కూడా ఒక సిస్టర్ అన్నారు, అక్క నేను ఎప్పుడు ఒంటరిదాన్ని ఎందుకు అయిపోయాను, ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని చాలా అత్యధికంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి అన్కండిషనల్ లవ్ నేర్చుకోవడం. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, మన తోడబుట్టిన వాళ్ళని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాం కదక్క, ఇదేంటి మీరు ఇలా అంటున్నారు అంటే అదే అనమాట. మనకి ఈ జర్నీలో మనకి స్పెషల్గా నేర్పించేది అన్కండిషనల్ లవ్ నేర్చుకోవడం. అంటే ప్రేమ అనేది ఆసక్తి లేదా బాధ కాదు, శాంతి మరియు స్వీకారం. అంటే
ఇప్పుడు ఏమంటారు, మనం రాధాకృష్ణుల్ని ఒకరిని మనము ఈజీగా తీసుకోవచ్చు వాళ్ళ ప్రేమను. రాధాకృష్ణులు ఏంది, వాళ్ళ బాధ్యతలు తెలిసి వాళ్ళు ఒకరికి ఒకరు నాట్ ఏ కాంప్రమైజ్ ప్రేమించుకుంటారు, కానీ ఆత్మపూర్వకంగా ప్రేమించుకుంటారు. ప్రతిదానికి శరీర సంబంధం అనేది ఉండదు. అర్థమవుతుంది కదా అందరికీ. కొంచెం డీప్గా ఉండండి, కొంచెం డీప్గా మనము మెడిటేషన్ అనేది బాగా చేసినామంటే ఈ అన్కండిషనల్ లవ్ అనేది మీకు అర్థమైపోతుంది. ప్రేమ అంటే ఇప్పుడు సినిమాలలో చాలామంది హీరోలు అంటూ ఉంటారు, ప్రేమ అనేది తీసుకోవడం కాదు ఇవ్వడం కూడా ఉండాలని. నిజమండి. మీరు ఇష్టపడే వ్యక్తి, నాకు చాలామంది క్లయింట్స్ అనను, నా ఫ్యామిలీ మెంబర్స్ అనే అనుకుంటాను నేను. క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే, అక్క తనకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, తన భార్య ఉంది, ఆయన బాగుంటే చాలు. దీనిలో ఏంటండి, ఏం కోరుకుంటుంది ఆమె? ఆయన బాగుంటే చాలు. ఇది అన్కండిషనల్ లవ్ అంటే మనం ప్రేమించిన మనతో నుండి మనం సాధించుకొని చేసేది కాదు. కొన్ని అన్కండిషనల్ లవ్లో మనము ప్రేమగా ఇచ్చేసేది అనమాట. తనకి ఇష్టమైనవి, తన బాధ్యతలు, తన ప్రేమ, తనకి ఏదైతే ఉందో ఇష్టంగా మనము తనకి ఇచ్చేసేదాన్ని అన్కండిషనల్ లవ్ అంటారు. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి డిటాచ్మెంట్, అనాసక్తి. ఒక స్టేజ్కి ఇప్పుడు మనం మెడిటేషను, 7 చక్రాస్ యాక్టివిటీస్ అన్నీ చేసేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం హీల్ అయిపోతాం. హీల్ అంటే ఏంటిది? డిటాచ్మెంట్, అనాసక్తి. ఒక స్టేజ్కి వచ్చాక, అంటే డిటాచ్మెంట్స్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఉన్నా సరే లేకపోయినా సరే నేను మాత్రం శాంతిగా ఉంటే చాలు, తను ఎక్కడ ఉన్నా బాగుంటే చాలు అని అనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి 4th పాయింట్, యూనియన్ కన్నా ఇన్నర్ పీస్ అనేది చాలా ముఖ్యం. ఇన్నర్ పీస్ అంటే నన్ను చూస్తే అర్థమవుతుంది కదా మీకు, నేను నా డిఎన్తో లేను. అంటే ఇప్పుడు నా అనేవాళ్ళు కూడా, నేను అందరికీ సేవ చేస్తాను, అది నా బాధ్యత. సేవ అంటే నా పని చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీకు కూడా చేసేది నేను పనే చేస్తూ ఉన్నాను. మీకు చెప్పాలి, మీరు నాకేమన్నా ఇస్తున్నారా? చెప్పినందుకు ఏమి ఇవ్వట్లేదు. అంటే నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అనమాట. భగవంతుడికి నేను వాగ్దానం చేసుకున్న, నేను దీంట్లో వచ్చినందుకు చాలామందిని హీల్ చేయాలి అని ఆయన నన్ను నడిపిస్తున్నారు. డిటాచ్మెంట్, అనాసక్తి ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, వాళ్ళు మన లైఫ్లో ఉన్నా పర్వాలేదు, మన లైఫ్లో లేకపోయినా పర్వాలేదు, తను ఎక్కడ ఉన్నా బాగుండే చాలు. ఇలాంటి క్లయింట్స్ చాలామంది ఉన్నారండి నాకు. సిస్టర్స్, బ్రదర్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు తీసుకోలేను, అంత మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా సరే బాగుంటే చాలు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భర్త ఉన్నారు, అంటే మగవాళ్ళకి మళ్ళీ పెళ్ళైపోయి భార్య ఉన్నారు. అయినా సరే చాలా ఇష్టపడుతూ వాళ్ళ కోసము జపాలు, తపాలు, ఎన్నెన్నో యోగాలు, యాగాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటిదన్నమాట డిటాచ్మెంట్ అంటే. వాళ్ళు ఉన్నా సరే లేకపోయినా సరే మేము మాత్రం మంచిగా పీస్గా ఉంటే చాలు, వాళ్ళు ఎక్కడున్నా బాగుంటే చాలు. 4th ఏంటి? 4th పాయింట్, యూనియన్ కన్నా ఇన్నర్ పీస్ అనేది ముఖ్యం అనమాట మనకి. ఈ ప్రయాణంలో ఏంటి మనకి యూనియన్ అంటే ఇద్దరు కలిసి, అంటే యూనియన్ అంటే ఏంటి? కలవడం అంటారు కదా. కలవడం అంటే ఇన్నర్ యూనియన్ అనేది చాలా విధాలుగా ఉంటుంది. అది కూడా నేను మీకు డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనియన్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇన్నర్ పీస్ అనేది ముఖ్యం అన్నమాట. ఇన్నర్ పీస్ అంటే మనం ఇప్పుడు 7 చక్రాలు చేసుకుంటాము, మెడిటేషన్ చేసుకుంటాము. అప్పుడు మీలో ఒక దైవం అనేది మీతో మాట్లాడుతుంది. మీకు కావలసిన మనిషిని మీతో ఉన్నట్టుగా, అంటే తనకంటే అత్యధికమైన గొప్ప శక్తి మీతో ఉన్నప్పుడు ఏమవుతుంది? పీస్, ఇన్నర్ పీస్ అనేది వస్తుంది అనమాట మీకు. ఓకేనా? ఈ ప్రయాణంలో చివరికి మనకు ఆత్మశాంతి, దేవునితో కనెక్షన్ అనేది మనకి ముఖ్యం అనేది తెలిసిపోతుంది. నిజంగా మీరు ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ జర్నీ. ఇంకోటి 5th పాయింట్ లాగా, అంటే పాయింట్ కూడా కాదు అది. అందుకే మనకేమనిపిస్తుంది, జీవితం అంతా ఏడవడమా? కాదు, జీవితం అంతా ఏడవడం కాదు. అది మొదటి స్టేజ్లో ఉండే పెయిన్ మాత్రం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఏడుస్తూ ఉంటాము? ఫస్ట్ స్టేజ్లో మనము తనని చూసినప్పుడు మనం ఏడవము, మన ఆత్మ అనేది మనకు సతాయించడం జరుగుతూ ఉంటుంది.
అలాంటప్పుడు మనం ఏం అనుకుంటాము, మనం ఏడుస్తున్నామని అనుకుంటాం. మనం మెడిటేషన్ 7 చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు మనం అంటే ఏంటి, మన ఆత్మ అంటే ఏంటి, మన ఇన్నర్ హీలింగ్ అంటే ఏంటి, మన ఫీలింగ్ ఏంటి, మన పీస్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మనం ఎలా ఉండాలి, పలువురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది మొత్తం అనేది మనకు ఒక చిన్న లైట్ లాగా, ఒక చీకట్లో ఉన్న ఒక చిన్న లైట్ అయితే కనబడితే ఏమైతే ఒక దారి దొరుకుతుంది, అక్కడికి వెళ్తాం అనమాట. మనం జీవితాంతం అంతా ఏడవడం కాదు, అది మొదటి స్టేజ్లో ఉండే పెయిన్ స్టేజ్ మాత్రమే. తర్వాత హీలింగ్, పీస్, సరెండర్ అనేది వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో బాధ కోసం కాదు, బాధ కోసం అస్సలే కాదు, ఆత్మ జాగృతి కోసం అనేది మనకు ఈ జర్నీలో మనము అడుగుపెట్టడము, భగవంతుడు మనకి అడుగుపెట్టడం అనేది ఉంటుందన్నమాట, మనని ఎన్నుకుంటారనమాట. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డిఎఫ్ హీలింగ్ చేసుకుంటుందో, పీస్ సరెండర్ చేసుకుంటుందో, అంటే ఎప్పుడైతే హీలింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, తన లైఫ్లో పీస్ అనేది వస్తుంది. ఎట్లా పీస్ వస్తుంది, తనని తాను, తన జర్నీని, తన ఆత్మ అంటే పూర్వజన్మ భర్త అయినా అంటే భార్య అయినా, ప్రేమికురాలైనా, ప్రేమికుడైనా కలిసినప్పుడు ఫస్ట్ మనం ఏడుస్తూనే ఉంటాం కదా, అదే అనేది మొత్తం అంతా మన ఏదైతే స్టేజెస్ ఉన్నాయో అవన్నీ మనము భగవంతుడికి సరెండర్ చేసేస్తాం అన్నమాట. సరెండర్ చేసినప్పుడు ఏమవుతుంది, పీస్ అనేది వస్తుంది మన లైఫ్లో. అప్పుడే మనకి ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అక్క, ఓకే పీస్ వచ్చేసింది, ఓకే. సమ్టైమ్స్ ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, కార్మిక్స్ అనేది అటాక్ అవ్వడం అవుతుంది. కార్మిక్స్ అంటే ఎవరు, మన తోటి ఉండేవాళ్ళు, మన పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు, మనతోనే ఉండే మన పిల్లలు కూడా మనని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది స్పిరిచువల్ జర్నీలో ఈ స్టేజ్ కంపల్సరీ. డిఎం అండ్ డిఎఫ్ ఇద్దరు ఈ స్టేజ్ అంటే కార్మిక్ వాళ్ళతోని మనకు అనేది కంపల్సరీ టార్గెట్ అనేది ట్రిగర్ అనేది అవుతూ ఉంటుంది. మనం ఇది కంపల్సరీ ఈ జర్నీలో మనం ఎప్పుడైతే ఇవి మనం ఫేస్ చేస్తామో అప్పుడే మనకి కరెక్ట్గా అనేది మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పర్ఫెక్ట్గా అవుతున్నట్టు అనమాట. కార్మికులు ఎందుకు మనని ట్రిగర్ చేస్తూ ఉంటారు, మన ఇన్నర్ హీలింగ్ ఎంతవరకు వచ్చిందని ఇది ఒక టెస్ట్ అనమాట. డివైన్ అనేది భగవంతుడు మనకి టెస్ట్ చేస్తారు. దీంట్లో కూడా స్టేజెస్ అనేది ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైన రీతిలో నేను పాయింట్స్ వైజ్గా చెప్తాను. మీకోసం నేను రాసుకున్న కొన్ని పాయింట్స్ అనేది రాసుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్నర్ పీస్ ఉన్నప్పుడు బయట వాళ్ళు మనలో శాంతి పెరిగితే కొంతమంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు మనకి ఇన్నర్ హీలింగ్ అయిపోయింది, మనం సరెండర్ చేసేసినాము, మనకు పీస్ అనేది మన లైఫ్లో, మన మైండ్లో, మన ఏది ఏమైనా సరే మనం కామ్గా ఉంటాం. అలాంటి టైంలో కూడా మనకి ట్రిగర్స్ అనేది కంపల్సరీ అవుతూ ఉంటాయి, మనం గురవుతూ ఉంటాం. అలాంటప్పుడు మనము ఏం చేయాలి, మనలో శాంతి పెరిగితే కొంతమంది మన ఇంటి వారు అయినా, ఆఫీస్లో వాళ్ళైనా, మన కొలీగ్స్ అయినా అనమాట, ఈ మనసు వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు అనమాట. మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొకటి మాట్లాడి మనం తప్పు అర్థం చేసుకొని మనని అంటే మన మనసుని గాయపరిస్తే మనం గాయపరిచినట్టే కదా. మనని గాయపరచాలంటే చెంప మీద వేసి కొట్టడం కాదు కదా, దెబ్బల కంటే మాటలు చాలా భయంకరమైనవి కదా. నేను అనేది అదే అనమాట. ఓకేనా, అట్లా గాయపరుస్తూ ఉంటారు. అది స్పిరిచువల్ అటాక్ అని అటాక్ కావాల్సిన విధంగానే అవి భగవంతుడి ద్వారా మనకి ఒక పరీక్ష అనమాట. అది కూడా ఒక పరీక్షలాగా మనకి అవుతూ ఉంటుంది. అది స్పిరిచువల్ అటాక్ అని కావాల్సిన అవసరం లేదు. చాలాసార్లు అది వాళ్ళ ఎమోషన్స్ జెలసీతోని కూడా అవుతారు. జెలసీతోని మిస్అండర్స్టాండింగ్ అంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ బాగా చేసుకొని 7 చక్ర చేసేసిన తర్వాత మనం మాట్లాడే తీరు అనేది సైలెంట్ అయిపోతుంది. గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా పీస్గా మాట్లాడతారు, చాలా అరుచుకుంటూ మాట్లాడే వాళ్ళు కూడా సైలెంట్గా మాట్లాడుతారు. ఇది మనని ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఏమవుతారు,
అరే ఇంతకుముందు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు మనని హేళన చేస్తున్నారని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు సమ్టైమ్స్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఏమవుతుంది, వాళ్ళు మనని సడన్గా ఏదైనా మాటలైనా అనేయచ్చు, లేకపోతే మనని ఇంకా ట్రిగర్ చేయవచ్చు, మనకి ఇష్టం లేని మాటలు అనేసి మనని బాధ పెడతారనమాట. ఓకే, సెకండ్ ఇంకొకటి వచ్చి సెకండ్ పాయింట్. ఇప్పుడు దీంట్లో మనము దీంట్లో హీల్ అవ్వాలంటే ఏం చేయాలి? అవునాక మన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, హీల్ అవ్వాలంటే ఏం చేయాలి? హీల్ ఎట్లా అవుతాం మనము? ఇది హీల్ అవ్వడానికి నేను కొన్ని పాయింట్స్ ఇస్తాను, ఓకేనా? మీరు మీ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేసేసాలి. అంటే ఎవరైనా మీతో ఆర్గ్యుమెంట్కి దిగుతుర్రు అనుకోండి, మీరు ఆర్గ్యుమెంట్కి రెడీ అవ్వదు, సైలెంట్గా అయిపోవాలి. మెడిటేషన్, ప్రేయర్స్ కొనసాగించాలి. మనము ఈ దాంట్లో మనల్ని కాపాడేది ఒక భగవంతుడే అనేది అది మనకు కూడా తెలుసు. ఇది అనేది మనం గట్టిగా అనేది మనము మైండ్లో కూర్చోబెట్టుకోవాలి. నెగిటివ్ పీపుల్ నుండి కొంచెం డిస్టెన్స్ మనము మెయింటైన్ చేయడం చాలా మంచిది. నేను ఎప్పుడు మీకు రీడింగ్స్లో చెప్తుంటా కదా, టవర్ మూమెంట్ వచ్చిందంటే మీరు 10 మందిలో ఉండకండి, ఒంటరిగా ఉండండి. మీరు ఒంటరిగా ఉన్నా కానీ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసినా కానీ మీకు ఇంకా కావాలి, శాంతి కావాలనుకుంటే భగవన్ నామ స్వరూపాన్ని చాంటింగ్ చేయండి. ఇలాంటిది మీ మెడలో అయినా వేసుకోండి, లేకపోతే మీ చేతికైనా ధరించమని మీకు చెబుతూ ఉంటాను కదా. సో అలాంటిది చేయాలన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు నిజంగా డీప్ పీస్ ఉంటే ఎవరి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎక్కువ కాలం మీ పైన ప్రభావం చూపించారు. అంటే ఇప్పుడు మీరు ఒకరి వైఫ్ మీ మీద బాగా సతాయించాలి, ఏది మాట్లాడినా కానీ తినని, అంటే మనని ఏదో పెద్ద పెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదు, ఇన్సల్టింగ్గా మాట్లాడితే చాలు మనకు అనేది చాలా బాధ అనిపిస్తుంది. అది కూడా అందరికీ తెలుసు. మనని ఇన్సల్ట్ చేసి ఎంతకాలం చేస్తారండి? ఇచ్చేసేయండి. ఓ 5 days ఇస్తారా, 10 days ఇస్తారా, 5 months ఇచ్చేసేయండి, 1 year కూడా ఇచ్చేసేయండి. లాస్ట్కి తనే మన టారోస్ రీడింగ్లలో వస్తుంది కదా, ఫూల్ కార్డ్ అని, తనే ఫూల్ అయిపోయారని మిమ్మల్ని ట్రిగర్ చేసినందుకు తనే ట్రిగర్ అయ్యారని తనకి తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, మనని మనం కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఏమేమి చేయాలి? మెడిటేషన్ చేయాలి, 7 చక్ర యాక్టివేట్ చేయాలి. 10 మందిలో ఉన్నప్పుడు అందరు 10 మందిలో మిమ్మల్ని ట్రిగర్ మాత్రం కంపల్సరీ చేస్తారండి. ఈ జర్నీలో డిఎఫ్కి లేడీస్లో ఉన్న, జెంట్స్లో ఉన్న ఎవరు ఉండరు, అందరూ ఉంటారు. మళ్ళీ అందరూ ఉంటారు, డబ్బులు కూడా ఉంటాయి చేతిలో, పీస్ ఉండదు. ఎందుకు? ఎప్పుడైతే ఇంకా కొంతమంది సిస్టర్స్ అడుగుతూ ఉంటారు, అక్క నేను నా డిఎం ఎప్పుడైతే నా లైఫ్లో వచ్చాడో అప్పటి నుంచి నా జీవితంలో శాంతి పోయింది. ఆయనను చూడాలని ఆశ ఉంటుంది, మళ్ళీ ఆయన వచ్చినందుకు శాంతి లేదని కంప్లైంట్ ఉంటుంది. మిమ్మల్ని శాంతి చేసుకోవాలంటే మీ శాంతి మీ లోపలనే ఉందని అది చూపించడానికే డిఎం మీతో వచ్చాడు, మీ ఎదురుగా వచ్చాడు. మీ సేవ మిమ్మల్ని పరమాత్ముడు శివుడు కోరుకుంటున్నాడు, మిమ్మల్ని శివుడు కోరుకుంటూ ఉన్నాడు. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజిల్స్ నెంబర్స్ కంపల్సరీ కనబడతాయి. ఇంకా మార్నింగ్ లేచేటప్పుడు శివుడు అనేది దర్శనం అవుతూ ఉంటుంది. అక్క కాదక్క నాకు ఏదో వస్తుంది కానీ గుర్తుండదు. మీరు ఒకసారి డీప్గా ఆలోచించండి, శివయ్యనే గుర్తొస్తూ ఉంటారు, ఆయన కనబడతారు. ఫస్ట్ లింగం అనేది మీకు దర్శనం అవుతూ ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు దర్శనం అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇష్టపడని వాళ్ళు గ్రీన్ కలర్ అనేది ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. అధికంగా మాంసం తినేవాళ్ళు ఇంత కూడా అన్నం తినలేకపోతారు. ఇవన్నీ డిఎంని సాధించి ఏదో ఒకటి చేసి తనని పెళ్ళి చేసుకోవాలి,
తన ఇల్లు చెడగొట్టాలి అనే ఉద్దేశం కాదు ఇక్కడ. మిమ్మల్ని మీరు మీ లోపల ఉన్న భగవంతుడిని మీరు లేపుతున్నారు, అవేకన్ అయ్యి మిమ్మల్ని మీరు శాంతపరుచుకుంటున్నారు. అంటే ఇంతకుముందు అందరిలాగా కాకుండా మీరు ఒక డిఫరెంట్, ఒక స్పెషల్ సోల్ అబ్బా చెప్పాలంటే. భగవంతుడు ఎన్నుకున్న ఒక అద్భుతమైన దూత మీరు. మీతోని ఎన్నో మంచి కార్యాలు చేయాలని భూమాత కూడా మీకు ఎన్నోసార్లు, అంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి భూదేవి కూడా, అంటే ఎవరైతే మన భారత మాత ఉంటుంది కదా, ఆమె కూడా స్వప్నంలో రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎవరికన్నా వస్తే నాకు కామెంట్లో పెట్టండి. నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే జీవితాంతం ఏడ్చేది కాదు. మనని మనము అవేకెన్ అయ్యి మనం 10 మందికి సహాయం చేసి మనము కామ్గా ఉండాలి. మనకనేది మోక్షం అనేది ఉందన్నమాట ఈ జీవితంలో. అక్క మేము ఇంత కష్టపడుతున్నాం కదా, మాకేం ఫలితం? మనము జీవితాంతం అంతా ఫలితం కోసం ఆలోచించే వాళ్ళం కదా, మనుషులం కదా, కామన్. తప్పు కాదు మీరు అన్నది, అడిగింది అది కామన్. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు స్పెషల్ సోల్స్, మీతోని భగవంతుడు మీ సేవ కోరుకుంటున్నాడు. ఆ సేవ అనేది ఆయననే ఎన్నుకుంటారు. మీతోని మీరు దేనికి క్వాలిఫైడో ఆయనకు తెలుసు. నేను ఇంతకుముందు టీచర్ని, కౌన్సిలర్ని, అడ్మినిస్ట్రేషన్ని, అంటే ఒక 10 మందికి చెప్పేదాన్ని కాబట్టి నన్ను దీనికి ఎన్నుకున్నారు. చెప్పలేము మీ దగ్గర ఏముందో టాలెంట్. ఓ 10 మందికి సేవ చేసేది ఉందేమో, సేవ చేసే గుణం మీ దగ్గర ఉందేమో, ఆ సేవ చేసే గుణము మీరు 10 మందికి సేవ చేసుకుంటుంటారేమో. దాంట్లో మీకు మనశ్శాంతి భగవంతుడు పుణ్యం అనేది ఇచ్చి మీకు మోక్షం అనేది ఇస్తారని దాని అర్థం. ఓకే, మీరు నిన్న మొన్న 3 డేస్ నుంచి నాకు కంటిన్యూగా డిఎఫ్ ఎవరైతే ఉన్నారో ఇదే టాపిక్ మీద నాకు కంటిన్యూగా మెసేజెస్ పెట్టడము, ఇమోజీస్ ఏడవడం అని పెట్టడము. ఇమోజీస్ ఏడవడం అంటే మామూలుగా ఏదో జోక్ లాగా పెట్టరు, నాకు తెలుసు ఆ విషయము. చాలా బాధ ఉంటే కనుకనే అది వాడతారు, లేకపోతే అది వాడరు. ఐ థింక్ నేను చెప్పింది మీకు కొంచెమైనా ఒక పాయింట్ అయినా మీకు ప్రశాంతంగా అనిపిస్తే మీరు ప్రశాంతంగా ఒక 2 గంటలు పడుకుంటారని పరమేశ్వరుని కోరుకుంటున్నా. నన్ను ఎంతో ఇష్టపడతారు, నా గొంతు ఎంతో ఇష్టపడతారు. చాలామంది ఉన్నారు, అక్క నీ గొంతు చాలా బాగుంటుంది, మేము జస్ట్ అట్లా ఒంటింట్లో పెట్టేసుకొని మేము ఇంటూ పని చేసుకుంటామంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎంత ప్రేమిస్తున్నా మీ అందరికీ నేనేమి చిరునామా ఇచ్చుకోగలను. నాకు ఆ ఏడుపు ఇమోజీలు చూసి నేను మీ ముందుకు వచ్చి ఇట్లా వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ అక్కగా అనుకుంటాను, కానీ ఒక్కోసారి నాతో కూడా తప్పులు అవుతూ ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ అనేది మనం ఒక టాపిక్ తీసుకొని చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో కార్మిక్స్ అటాక్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి, మీరు ఎలా ఎదుర్కోవాలి, మీరు దానికి ఏమేమి రెమెడీస్ ఉంటాయి అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీ మనసుకి శాంతి ఇచ్చిందని, మీరు అనుకునే దానికంటే అత్యధికంగా మీకు పాయింట్స్ దొరికాయని నేను నమ్ముతున్నాను. ఇంకేమన్నా చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్స్లో రాయండి, చక్కగా మంచిగా మీతో ఇలా మాట్లాడతాను. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి.